వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు గణపురం నియోజకవర్గం మొత్తం కూడా భారీ వర్షాలతోటి అదేవిధంగా అనేక రకాలుగా రైతులు బాధపడుతూ పశువులు చనిపోతూ ఘోరమైన పరిస్థితి ఉంటే మరి ఈరోజు రోము రాజ్యం తగలబడతా ఉంటే పిడేలు వాయించుకున్నట్టు ఇవాళ కడియం శ్రీహరి ప్రజలను రైతులను గాలి కొదిలేసి కాంట్రాక్టర్లు ఒప్పుకున్న పైసలు ఇవ్వలేదని బిల్డింగ్లను అక్కడో ఇక్కడో అరకొర పనులు జరుగుతున్న బిల్డింగ్ల పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు. రైతులేమో హరిగోస పడతా ఉన్నారు. రైతులు ధాన్యం తడిసి వరంతా మునిగిపోయి చెరువుల కుంటలు తెగిపోయి సరిగ్గా ప్రణాళిక లేక ధర్మసాగర్ 8 గేట్లు ఒకటేసారి ఎత్తివేయడం వల్ల దాదాపు 1000 ఎకరాల పంట నష్టం జరిగితే దేవునూరుకు ధర్మసాగర్కి రోడ్ కట్ అయిపోతే ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు. కనీసం మానవతా దృక్పథంతో పునరుద్ధరించని పరిస్థితి. రైతుల పాలిట రాక్షసులు లెక్క రేవంత్ రెడ్డి ఉంటే ఆయనకి ఏమాత్రము తగ్గకుండా కడియం శ్రీహరి గారు కనీసము కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి రమ్మన్నా కూడా పోవడం లేదు. ఎక్కడ రైతులు నిలదీస్తారనే భయంతో 15 రోజుల కింద నమిలిగొండ కొనుగోలు కేంద్రం దగ్గరికి పోయి లాంఛనంగా ప్రారంభించి సన్న ఓట్లకు 48 గంటల్లో బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే 100 క్వింటాల ఒడ్లు కొనుగోలు చేస్తే ఏ ఒక్కరికి కూడా బోనస్ ఇవ్వలే. సిగ్గుండాలే మాట్లాడే ముందు. ఏది పడితే అది మాట్లాడతాడు. ఏ ఒక్కటి కూడా నెరవేరని మాట గోబెల్స్ ప్రచారం చేస్తాడు. పోయిన ఏసంగికి సంబంధించిన 1160 కోట్ల రూపాయలు రైతులకు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. బోనస్ పైసలు 1160 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. తగుదునమ్మా అని చెప్పేసి ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని మొత్తం కావచ్చు ఎలక్షన్లు అన్నట్టు బోనస్ 48 గంటల్లోనే ఇస్తామని చెప్పేసి అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండో లేదో తెల్లారని ఇక్కడ కడియం శ్రీహరి మాట్లాడి ఈరోజు ఒక ప్రణాళిక లేదు. రైతులు పోయినసారి రైతుల పంటలు మునిగిపోతే ఎకరాకు 10,000 ఇస్తానని రేవంత్ రెడ్డి గాలి మాటలు చెప్పిపోతే మళ్ళీ సంవత్సర కాలం అయింది, అవి ఇయ్యనే లేదు. మళ్ళా మొన్న తగుదునమ్మా అని చెప్పేసి మళ్ళీ వరంగల్కి వచ్చి మళ్ళా పాడిన పాటే మళ్ళీ పాడిపోయింది. ఈరోజు గణపురం మండలానికి సంబంధించిన ఇప్పగూడెం శివారులో ఉన్న తొట్టెకుంట 652 సర్వే నెంబర్ దాదాపు 140 ఎకరాల ఎస్సీలకు సంబంధించిన భూములు చిన్న కుంట. ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులు కడియం శ్రీహరి అండతో మొత్తం బండును కూడా కట్ చేసి మరి ఒక పక్క అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే మరో పక్క అది గండిపడ్డది. ఎందుకంటే ఆ బండును తీసేసి ఆక్యుపై చేసుకోవడం జరిగింది. దానివల్ల గండిపడ్డది. ఇప్పుడు అది మేము పోయి చూసి రావడం జరిగింది. దాని కిందున్న ఎస్సీ భూములు దాంట్లో ఉన్న పంట కూడా అంతా కూడా కొట్టుకపోవడం జరిగింది. పత్తి, దాని కింద వరికి సంబంధించిన పంటలు కూడా. నిన్న ధర్మసాగర్ వేలేరు పోతే కొన్ని 100 ఎకరాల భూమి కొట్టుకపోవడం,
అంటే మేట వేయడం, ఆ వాగు వల్ల ఒక్కసారి 8 గేట్లు తీయడం వల్ల అధికారులకు సరిగ్గా ప్రణాళిక లేదు. ఉదాహరణకి మనం చూస్తున్నాం, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, పైన ఇన్పుట్ను బట్టి అవుట్పుట్ అంటే బయటికి నీళ్ళు ఎన్ని తీయాలని లెక్క ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే పర్యవేక్షణ లేకపోవడం, అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడం వల్ల మొత్తం కూడా దేవుడూరు సోమదేవరపల్లికి సంబంధించిన మొత్తము వరి పొలాలన్నీ కూడా మెట వేయడం జరిగింది, పూర్తిగా నష్టం జరిగింది. స్వయంగా కడియం శ్రీహరికి సంబంధించిన భూమి అనేక సార్లు చెప్పినప్పుడు నాకు భూమి ఉన్నదని నిరూపిస్తే నేను వాళ్ళకే రాసిస్తా, వాళ్ళే తీసుకోవచ్చు అని మాట్లాడడం జరిగింది. నిన్న స్వయంగా ఒక రైతు, సంపత్ అనే రైతు కడియం శ్రీహరి భూమిని కౌలుకు తీసుకోవడం జరిగింది. కౌలుకు తీసుకొని హార్వెస్టింగ్ అంటే పంట కోసి 18 ట్రాక్టర్ల ధాన్యాన్ని తీసుకురావడం జరిగింది. 18 ట్రాక్టర్ల ధాన్యం తీసుకొచ్చి బండ మీద పోస్తే మరి అకాలంగా అంటే అనుకోని విధంగా ఒక్కటేసారి 8 గేట్లు ఎత్తివేయడం వల్ల పంట మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఎందుకు ఇక్కడ స్వయంగా చెప్తుంటే కడియం శ్రీహరి గారి భూమి లేదన్న దగ్గరే అక్కడ సాగు చేసిన రైతులు, కౌలు రైతులు మరి ఒకటే ఏడవడం నిన్న మొత్తం కూడా. ఈరోజు కడియం శ్రీహరి గారిని డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ఎట్లాగూ భూమి ఇవ్వవు, కనీసము కౌలు రైతులకైతే ఎంతకైతే కౌలు మాట్లాడినో దాన్ని రద్దు చేసుకున్నట్టు పత్రికా ప్రకటన ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మానవతా దృక్పథంతో ఇప్పటికే పెట్టుబడి పెట్టి అనేక రకాలుగా నష్టపోయింది. తర్వాత పండిన పంట వాగులో కొట్టుకపోయింది. స్వయంగా కడియం శ్రీహరి గారి, నా దగ్గర వీడియో కూడా ఉంది, కడియం శ్రీహరి గారి భూమి మేము కౌలుకు చేసినామని కూడా మాట్లాడడం జరిగింది. సంపత్ మరి ఇంకొక రైతు ఇద్దరు కలిసి కౌలుకు చేస్తే మొత్తం కూడా 18 ట్రాక్టర్ల వరి ధాన్యము బండ మీద పోస్తే మొత్తం ధాన్యం అంతా కూడా వాగులో కొట్టుకపోవడం జరిగింది. సో వెంటనే ఒకటి వ్యక్తిగతంగా కడియం శ్రీహరి గారు మానవీయ కోణంలో ఇక నీ భూమి ఉన్నదా లేదా ఆ దేవుడికి ఎరిక. ఇక రేవంత్ రెడ్డి, ఈరోజు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, జూబ్లీ హిల్స్లో ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ ఓడిపోతే రేషన్ బియ్యం బంధు, ఓడిపోతే 200 యూనిట్ల కరెంటు బంధు, ఫ్రీ బస్సు బంధు, తులం బంగారం మేము ఇయ్యాం చేతులు ఎత్తేసిండు. అదేవిధంగా జగ్గారెడ్డి గారు అంటారు హైడ్రానే కాంగ్రెస్ కొంప ముంచిందని అంటున్నారు. అంటే వాళ్ళ తప్పులన్నీ ఒక్కొక్కటి ఓర్చుకుంటున్నారు. కానీ ఆఖరికి ఎక్కడ పోయినా మొత్తం కూడా వాళ్ళ అయ్య సొమ్ము లెక్క రేవంత్ రెడ్డి ప్రజల సొమ్ము ఇచ్చేది. ఆయన జాగిరి కాదు, పైసలు ప్రజల పైసలు. నువ్వు ఏవేవైతే హామీలు ఇచ్చినావో రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని కడియం శ్రీహరి ఇక్కడ ఏవైతే హామీలు ఇచ్చిండో అవి నెరవేర్చే వరకు వేటాడతాం, ఇచ్చేదాకా నిలదీస్తాం. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూలు మొదలు పెట్టే వరకు, ఆర్ఎస్ మెయిన్ కెనాల్ లైనింగ్ తీసుకొచ్చే వరకు, గణపురంలో ప్రతి నీ అన్ని ఓట్లకి తరను అది పక్క విడ కనీసం సన్న ఓట్లకు బోనస్ ఇచ్చే వరకు కడియం శ్రీహరిని వదిలిపెట్టాం. రైతులు ఒక పక్క బాధపడతా ఉంటే నువ్వు ఈరోజు మరి ఎక్కడ కూడా రైతులను పరామర్శించిన పరిస్థితి లేదు. వీటన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. గారు ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తారని చెప్పేసి వాళ్ళ బతుకులు నష్టం చేస్తే దాదాపు 164 మంది చనిపోయారు. సరి అయిన వసతులు లేక 106 మంది చనిపోయారు. రైతు రుణమాఫీ కాక రైతు భరోసా ఇవ్వకపోతే దాదాపు 700 పైచిలకు రైతులు చనిపోయారు. చివరికి గురుకులంలో ఉన్న విద్యార్థులకు భోజనం పెట్టడానికి సామాన్లకు పైసలు లేకపోతే సీఎం రిలీఫ్కు సంబంధించిన పైసలు సిఎస్ఆర్ కింద కంపెనీ వీళ్ళు గవర్నమెంట్కు దానం చేసి
ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన 60 కోట్ల రూపాయలు ఒక నెల కోసం తిండి కోసం ఇచ్చిన దౌర్భాగ్య ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సిగ్గు శరం లేకుండా ఈరోజు బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఓటేయకపోతే పథకాలన్నీ వాళ్ళు ఇచ్చింది లేదు సచ్చింది లేదు, కానీ ఆ ఇంటి ఒక్క జూబ్లీ హిల్స్లో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టలే. ఇక ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తే చెప్పిందేమో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తారని ఇక్కడ కడియం శ్రేయర్ కూడా ప్రకటించాడు. ఇప్పటి వరకు ఇల్లు ఎన్నని చెప్తే దాదాపు అందులో 60% మంజూరు కాలే, అందులో 25% బిల్లులు రాలే. తర్వాత ఇప్పుడే గుర్రం సుమలత ఇల్లు మంజూరు అయినట్టు గుర్రం సుమలత శివుడు పెళ్ళి ఎస్సీ బిడ్డ, మరి మేము పోయి చూసినాం, బిల్లు రాలేదు. ఇప్పటికే 2,50,000 వరకు ఖర్చు అయిపోయింది, కానీ మొదటి బిల్లు కూడా ఇప్పటి వరకే వెళ్ళే ఇల్లు మంజూరు అయింది. కాబట్టి వెంటనే మానవతా దృక్పథంతో వారికి కౌలు పైసలను రద్దు చేయాలి, ఒకవేళ తీసుకొని ఉంటే రిటర్న్ చేయాలని డిమాండ్ చేస్తాను. రెండవది, గణపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏఈఓలు ఎక్కడ కూడా సర్వేలు చేయట్లే. పంట నష్టం జరిగింది, పత్తి నష్టం జరిగింది, అదేవిధంగా మొక్కజొన్న నష్టం జరిగింది, అక్కడో ఇక్కడో మరి ఎక్కువ వరి నష్టం జరిగింది, అక్కడో ఇక్కడో పల్లి కూడా నష్టం జరిగింది. వేసిన దగ్గర పీకకు ముందే మొత్తం కూడా కొట్టుకుపోయిన సందర్భం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టు కాకుండా వారికి దాదాపు ఎకరాకు 40,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. లాభం వచ్చేది ఉంటే 70,000 వరకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మొన్న హుస్నాబాద్లో ఎర్రవ అనే ఒక మహిళా రైతు ఒడ్లాంటి కొట్టుకపోయి మొత్తము డ్రైనేజ్ల కాలువలో కొట్టుకపోతే అదంతా కూడా కలెక్టర్ గారు చూసి వారికి మొత్తము 5 ఎకరాలలో ఎంత పంట పండుతుందో ఎస్టిమేట్ చేసి పూర్తిగా ఐకేపీ ద్వారా వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే రైతులు పూర్తిగా నష్టపోయిందో, అంటే ఒక్క గింజ కూడా రాకుంటున్నదో వారికి 70,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాలి. అక్కడ ఇచ్చినట్టు పార్షికంగా నష్టపోయేది ఉంటే ఎకరాకు 50,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పత్తి కూడా చేతికి అందేది మొత్తము కారిపోతూ ఉంది, కొట్టుకుపోయింది, మునిగిపోయింది చాలా ఎక్కువ. సో వాళ్ళకు దగ్గర ఎకరాకి 1,00,000 రూపాయలు పెట్టుబడి, తర్వాత రాబడి మొత్తం కలిపితే మొత్తం రాకుండా, అంటే ఇంత కూడా పంట రాని వాళ్ళకు 1,00,000 రూపాయలు లేదా పార్షికంగా నష్టపోయి ఉంటే వారికి కూడా 70,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతు గిట్టుబాటు ధర దేవుడెరుగు, అన్ని పంటలకు బోనస్ ఇస్తానని చెప్పేసి సన్న ఓట్లకే దాన్ని పర్మిట్ చేసి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతు కూడా బోనస్ ఇవ్వలేదు. తర్వాత పాత బకాయి ఏదైతే వేసంగి బకాయిలు వెంటనే చెల్లించాలి, 1,160 కోట్ల రూపాయలు. ఈరోజు మేము ఇప్పగూడము కొనుగోలు కేంద్రాల దగ్గర పోయినాం. అక్కడ ఎవరు కూడా మరి బోనస్ సన్నవర్లకి లేదని ఐకేపీ మహిళలు చెప్పడం జరిగింది. అదేవిధంగా కుమార్, ఇంటి పేరు బోయిని కుమార్ అనే ఒక కౌలు రైతు 7 ఎకరాలు మొత్తం కూడా నీళ్ళలో కల్లా తడిసిపోయింది. మొత్తం కూడా అసలు అలా దిగేటట్టు కూడా లేదు, ఎందుకంటే అది వందురు, దాంతోపాటు వాన వర్షంతో మొత్తం 7 ఎకరాలు పోయింది. మీకు అందరు కూడా తెలుసు, కౌలు రైతుకు ఎకరాకు 15,000 ఇస్తా అన్నాడు, తర్వాత 12,000 అన్నారు. ఇప్పటి వరకు గుడ్డు సున్నా, కౌలు రైతుకే వేయలేదు. కానీ ఎక్కడైతే నీట మునిగిపోయి చేతికి అందని పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కడియం శ్రేయర్ గారికి కనీసము మానవతా దృక్పథం పోయి ఆ రైతును మందలియకుండా 9 పశువులు ముప్పారం గ్రామానికి సంబంధించిన 9 పశువులు, నారాయణగిరి ముప్పారం సంబంధించిన 9 పశువుల మీద 7 ఫీట్ల నీళ్లు పోవడం వల్ల పశువులు అక్కడే చనిపోవడం జరిగింది. కడియం శ్రేయర్ రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా కూడా అక్కడికి పోవట్లేదు. ముప్పారం దగ్గర రోడ్డు సగం మొత్తం కూడా
దేవునూరు వరకు రోడ్ అంతా కొట్టుకోపోయింది, సగం రోడ్డు. అక్కడికి రమ్మన్నా కూడా పోవడం లేదు. కడియం శ్రేణి గడపడ నియోజకవర్గంలో ముఖం చాటేసుకొని తిరుగుతున్నాడు. సిగ్గు ప్రజలు కష్టాలలో ఉంటే 100 బెడెడ్ హాస్పిటల్ పోయి చూడడంలో ఆంతర్యం ఏమి చెప్పాలి. రైతులు అరిగోసపడతా ఉంటే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వెళ్ళి వసూళ్ల కోసము, వాళ్ళని బెదిరించడం కోసము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసము నువ్వు ఈరోజు మరి 100 బెడెడ్ హాస్పిటల్ చూడడానికి పోయినట్టు తెలుస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా నిన్ను కడియం శ్రేణి వదిలేది లేదు. నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు 250 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నావు, ఇప్పటివరకు తట్ట మట్టి తీయలే. 148 కోట్లతోటి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ లైనింగ్ అన్నావు, మొత్తం కూడా శిథిలావస్థలు చేరిపోయింది. మనం ఉన్న చాగల దగ్గర చూసినాం, ఎక్కడ దగ్గర పగుళ్ళు ఆగిపోయినాయి, ఎక్కడ కూడా సీసీ చేసిన సందర్భం లేదు. ఇప్పుడు అన్ని రిజర్వాయర్లు నిండిపోయినాయి. వానాదేవుడు వల్ల అటు నవాపేట రిజర్వాయర్ మత్తడి పోస్తూ ఉన్నది, గణపూర్ మత్తడి పోసింది. తర్వాత మొన్ననే మరి గంగా బోనం కూడా ఎత్తుకొని గంగమ్మ తల్లిని శాంతపరచడం జరిగింది గణపూర్ రైతులందరం కలిసి. అదేవిధంగా రాజారావు మత్తడి పడ్డది, ధర్మసాగరం మత్తడి పడ్డది, పైన గడ్డి రామారావు మత్తడి పడ్డది. ఈ రకంగా వానకాలం ఈరోజు పంటలు లేవు. కారణం ఏంటంటే సరి అయిన సమయంలో కడియం శ్రేణి రివ్యూ చేయక 3rd ఫేజ్ 6th ప్యాకేజ్ కింద పనులు జరిగేది ఉంటే, సకాలంలో కాలువలకు నీళ్ళు ఇచ్చి చెరువులు నింపేది ఉంటే బాగుండు. వాన దేవుని దయ వల్ల ఇలా చెరువులు నిండేది. కానీ కడియం శ్రేణి రాక్షస ఆనందంలో వానకాలం పూర్తిగా పంటలు పండించలేని పరిస్థితి. ఇలా చెరువులు నిండినంటే వానదేవుని ఆశీర్వాదంతో ఇలా చెరువు కుంటలన్నీ కూడా నిండినాయి. సో ఇప్పటికైనా సిగ్గు శరం ఉండేది ఉంటే, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నీ బాధ్యత నిర్వర్తించు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక సీజన్లో 133 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. రంగరంగ వైభవంగా డప్పు చప్పులతోటి ఆరతులను పట్టి మరి కొనుగోలు కేంద్రాల దగ్గర తీసుకుపోయిన పరిస్థితి. ఆఖరికి కరోనా సమయంలో కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం. కరోనా సమయంలో రైతు బందేసి రైతులను ఆదుకోవడం జరిగింది. కట్టిన వాళ్ళు ఒక్కొక్కరు 15,000, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలతో ఇల్లు కట్టుకుంటే బిల్లులు రాకుండా ఎదురు చూసే పరిస్థితి ఆశ పెట్టింది. ఈ రకంగా అన్ని రంగాలలో వైఫల్యం చెంది ప్రజలకు చేసింది శూన్యం. చివరిగా అనేక సార్లు సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, హైకోర్టు మొట్టికాయలేసింది. నిన్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది, ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉన్నది, మీరు ఎప్పుడు ఎన్నికలు పెడతారో, లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు పెడతారో చెప్పుమని చెప్పేసి హైకోర్టు పలుమార్లు అడిగినా కూడా గవర్నమెంట్ దగ్గర సమాధానం లేదు. బీసీలను మోసం చేసి ఒక నకిలీ 42 జీవోలను తీసుకొచ్చేసి 42% జీవో నెంబర్ 9ని తీసుకొచ్చి అది కొట్టేయడంతో అబాసుపాలైపోయింది. ఇప్పటికే బీసీలను నిండా ముంచడం జరిగింది. అవకాశవాద రాజకీయాలు, గోబెల్స్ ప్రచారం చేసి రేవంత్ రెడ్డి అధికారం ఎక్కిన తర్వాత ఈరోజు మరి రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నెంబర్ 1గా ఉంటే ఈరోజు 28 రాష్ట్రాల్లో లాస్ట్, అన్ని రంగాలలో లాస్ట్. ఏ సర్వే తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా కూడా ఈరోజు తెలంగాణ అంటే తల కిందికేసుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి కల్పించిండు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది జూబ్లీహిల్స్ ఎన్నికలు కానీ, నువ్వు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినా కానీ, లేదా మరి 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ఇప్పుడు కాకుండా ఇంకా 6 నెలల వరకైనా ఎన్నికలు వచ్చి తీరుతాయి. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ కడియం శ్రీహరి మరి తప్పకుండా మమ్మల్ని అంటున్నారు అనేక సందర్భాలు వస్తాయని, ఎన్నికలు వస్తాయని ఆశపడుతున్నారు. మేము కాదు,
ఆగమైపోతుండవు. ఫ్రస్ట్రేషన్ తోటి కడియం శ్రేణి ఏం చేయాలో తోయట్లేదు. ఏ రకంగా ప్రజల దగ్గరికి పోవాలన్నా కూడా ముఖం చాటేసుకునే పరిస్థితి ఉన్నది. రైతులు, మహిళలు, ప్రజలు అందరూ కూడా నిలదీసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయన బయట తిరగలేని పరిస్థితి. 600 తప్పకుండా 6 నెలలక సంవత్సరానికి ఎప్పుడొచ్చినా కూడా మేము ఎన్నికలకు సిద్ధం. గణపురం నియోజకవర్గం అనేక సార్లు కడియం శ్రేణికి రాజకీయ జన్మనిచ్చింది. ఆయన ఒప్పుకున్నాడు. తప్పకుండా రాజకీయ సమాధి చేసి కడియం శ్రేణి గారిని పర్వతానికి పంపడం ఖాయం. జై తెలంగాణ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.